హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా ఇష్టమైన గోబీ మంచూరియన్ రెసిపీ. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా, చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని. చాలా వరకు అందరికీ ఫేవరెట్ కదా మంచూరియన్ రెసిపీ అంటే. ఇందులో ఇది గోబీ మంచూరియన్, ఇంకా స్పైసీగా చాలా బాగుంటుంది. ముందుగా మనం గోబీని తీసుకొని అది కొంచెం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇంత సైజ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి హాట్ వాటర్లో వేసుకుందాము. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది మనం కర్రీకి ఉడకబెట్టుకున్నట్టుగా ఎక్కువ టైం ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, అందుకోసం అని చెప్పేసి. ఇది క్లీన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఏమైనా చిన్న చిన్న పురుగులు కనిపించకుండా ఉంటాయి. ఆల్మోస్ట్ మనం హాట్ వాటర్లో వేసినప్పుడే అవి పోతాయి అన్నమాట. నేను ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయింది, సారీ. కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా ఒక 2-3 మినిట్స్ పాటు బాయిల్ చేసుకొని వాటిని వెంటనే ఒక చల్లటి నీళ్ళలోకి వేసుకోవాలి. ఎందుకంటే అవి మామూలుగా అట్లానే ప్లేట్లో తీసుకొని వదిలేస్తే ఇంకా మెత్తగా అయిపోతాయండి, మంచూరియన్ క్రిస్పీగా రాదు. అందుకోసం అని చెప్పేసి మనం ఆ చల్లటి నీళ్ళల్లో వేసుకుంటే బాయిల్ అవ్వటం అక్కడితో ఆగిపోతుంది, పీసులు చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చల్లటి వాటర్లోకి వేసుకొని తర్వాత డ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు దానిపైన 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చాలా కొంచెమే వేసుకోవాలండి, ఎందుకంటే ఇది మనం ఇప్పుడు బాయిల్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకోసం. ఒక 2 స్పూన్లు మైదా వేసుకోవాలి. ఒక 1 స్పూను వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనం పీసులకి కొంచెం తడి ఉంటుంది కదా, అదే సరిపోతుంది, ఎక్కువ వాటర్ కూడా పట్టదు. మీకు అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి, అంతే. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత పీసులను విడివిడిగా అందుట్లో వేసుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోబీ పకోడీలాగా కూడా మనం తినొచ్చు, కానీ మనం మంచూరియన్ ప్రిపేర్ చేస్తున్నాం కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచి కలర్ రావాలి. మనం ఇందులో ఫుడ్ కలర్ కూడా ఏమీ యాడ్ చేయలేదండి. ఫుడ్ కలర్స్ దాదాపుగా అవాయిడ్ చేయండి, అది హెల్త్కి అంత మంచిది కాదు. మనం ఇంట్లో చేసుకునే రెసిపీస్ మనం హెల్తీగానే చేసుకోవాలి. బయట అమ్మే వాళ్ళంటే వాళ్ళు మనం టెంప్ట్ చేయడం కోసం అని చెప్పేసి మనం అట్రాక్ట్ అవ్వడం కోసం అని ఫుడ్ కలర్స్ అవి వేస్తారు. ఇప్పుడు అవి ఫ్రై చేసుకొని మొత్తం ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరే కళాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పీసులు వేసుకోవాలి. ఇది పేస్ట్ కాదండి, పీసులే వేసుకోవాలి, అప్పుడే మంచూరియాలోకి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఇందులో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదండి. ఆ తర్వాత ఒక 1 టీ స్పూను వెనిగర్ వేసుకోవాలి. ఆ తర్వాత డార్క్ సోయా సాస్ 1 స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత చిల్లీ సాస్ 1 స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత షెజ్వాన్ సాస్ ఉంటుంది కదా, అది నేను రెడీమేడ్దే వాడుతున్నానండి, అది ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. మనం ఇందులోకి అస్సలు కారం యూస్ చేయకూడదండి, అందుకనే షెజ్వాన్ సాస్ తోటే మనకి కారం అంతా కలిసి వస్తుంది. ఆ తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఈ మంచూరియాలోకి కారం వేసుకుంటే ఆ టేస్ట్ అసలు మొత్తం మారిపోతుందండి, అస్సలు బాగుండదు, అందుకని ఇదే వేసుకోవాలి. లేకపోతే మనం ఎండుమిర్చిని వేడి నీళ్ళలో నానబెట్టుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకొనైనా వాడుకోవచ్చు, కానీ అస్సలు కారం అయితే వేయొద్దండి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోబీ పీసులను కూడా అందులో వేసుకొని సాసెస్ మొత్తం పట్టే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా అందులో వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. చూసారా, ఇది బయట నుంచి తీసుకొచ్చిన దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాల్సిందే, బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు మీ ఫ్యామిలీతో తప్పకుండా ఎంజాయ్ చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.